ఆరుగురి హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడు రాజ్ కుమార్ ఆచూకీ తెలిపిన వారికి 2 లక్షల రూపాయల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. హత్యల అనంతరం నిందితుడు సెల్ఫ్ డ్రైవ్ రెంటల్ కార్లో పరారయ్యాడు. అతడి కోసం 10 ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్, టోల్ ప్లాజా వివరాల ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. ఆరుగురి దారుణ హత్యల కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఐని సిపి తరుణ్ జోషి సస్పెండ్ చేశారు. మైనర్ బాలిక ఫిర్యాదు చేసిన నిందితుడు రాజ్ కుమార్పై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేయకపోవడాన్ని బాధితుల కుటుంబ సభ్యులు తీవ్రంగా తప్పుపట్టారు. పోలీసులే నిందితుడికి సహకరించారని వారు ఆరోపించగా విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఆరుగురి హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడు రాజ్ కుమార్ ఆచూకీ తెలిపిన వారికి 2 లక్షల రూపాయల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. హత్యల అనంతరం నిందితుడు సెల్ఫ్ డ్రైవ్ రెంటల్ కార్లో పరారయ్యాడు. అతడి కోసం 10 ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్, టోల్ ప్లాజా వివరాల ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. ఆరుగురి దారుణ హత్యల కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఐని సిపి తరుణ్ జోషి సస్పెండ్ చేశారు. మైనర్ బాలిక ఫిర్యాదు చేసిన నిందితుడు రాజ్ కుమార్పై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేయకపోవడాన్ని బాధితుల కుటుంబ సభ్యులు తీవ్రంగా తప్పుపట్టారు. పోలీసులే నిందితుడికి సహకరించారని వారు ఆరోపించగా విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఆరుగురి హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడు రాజ్ కుమార్ ఆచూకీ తెలిపిన వారికి 2 లక్షల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధులు రంజిత్ అండ్ సందీప్ లైవ్ ద్వారా అందజేస్తారు. ముందుగా రంజిత్ చెప్పండి, తాజాగా షాబాద్ హత్యల కేసుకు సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? కుమార్, పోలీసులు చేసినటువంటి తప్పు ఒక అమాయక జీవితంతో పాటుగా 6 ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయినటువంటి పరిస్థితి. ఒక ఉన్మాది మానవ మృగంలా ఉన్నటువంటి రాజ్ కుమార్ అనే వ్యక్తి ఒక మైనర్ బాలిక పైన అత్యాచారమే అతను చేసినటువంటి మొదటి తప్పు. అలాంటి వ్యక్తిని రెండోసారిగా కూడా అతని ఏదైతే దీనికి మైనర్ బాలికకు సంబంధించినటువంటి కేసు విషయంలో బాధితుల కుటుంబం వచ్చేసి ఫిర్యాదు చేస్తే వాళ్ళపైన పోక్సో చట్టం కింద కేసులు పెట్టినప్పటికీ స్టేషన్ బెయిల్ కింద అంటే 7 సంవత్సరాల లోపు శిక్ష పడే విధంగా కూడా కేసులు పెట్టడం అనేది పోలీసులు అంటే డబ్బులు తీసుకొని కేసులు పెట్టారు, తప్పుడు కేసులు పెట్టేసి జైలుకు పోకుండా పోలీసులు కాపాడారనేది కూడా బాధిత కుటుంబం చెప్తున్నటువంటి అభియోగాలు. దాని కారణంగానే అతను 55 రోజులు బయట ఉండి ఇంటికి రాకుండా బయట ఉండి దాంతోపాటుగా బాధిత కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేసుకుంటా ఎప్పటికప్పుడు ఒకవైపు అతని డబ్బుతో పాటుగా పోలీసులని ఇటువైపు అడ్వకేట్లను పెట్టుకొని హైకోర్టు నుంచి ఏదైతే యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొచ్చిన తర్వాత పోలీసులకు లొంగిపోయారని చూపెట్టడము, కౌన్సిలింగ్ ఇచ్చేసి బయటికి పంపించానని చేసినటువంటి పోలీసులు రెండో తప్పు. ఆ తప్పు ఆధారంగా అతని కుటుంబం అభయశుభం తెలియనటువంటి చిన్నారులు అతని పెళ్లి చేసుకొని ప్రేమించి పెళ్లి చేసుకుని నమ్మినటువంటి భార్య, ఆ ముగ్గురితో పాటుగా
మైనర్ బాలిక కుటుంబంలో ముసలమ్మతో పాటుగా తల్లి, దాంతో పాటుగా మైనర్ బాలిక వీళ్ళందరూ చనిపోయారంటే కేవలం కీలక పాత్ర పోలీసు అని చెప్పేసి ఆ గ్రామస్తులతో పాటుగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నటువంటి ప్రధాన ఆరోపణలు. దీనన్నిటికీ కారణం ఏదైతే ఒక మానవ మృగంలా మారి ఒక చిన్నారి పైన అంటే అత్యాచారం చేస్తున్నాడు అంటే అతని యొక్క విధానం కావచ్చు, అతని యొక్క క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుందనేది కూడా పోలీసులు తెలుసుకోవాల్సిన పరిస్థితి. కానీ కేవలం డబ్బుకు ఆశపడి ఒక ఏదైతే నిందితుగా ఉన్నటువంటి రాజ్ కుమార్కి వాళ్ళ యొక్క వెనకాల తెర వెనక వానికి సపోర్ట్ చేయడం వల్లనే ఇదంతా జరిగిందని కూడా ఆ గ్రామస్తులు కూడా ఏకకంఠంగా ఆరోపిస్తున్నారు. నిన్న సాయంకాలం ఉదయం సమయంలో ఆ గ్రామ సర్పంచ్ దాంతో పాటుగా పోలీసులందరూ అక్కడికి వచ్చి డెడ్ బాడీస్ని ట్రాక్టర్లో తీసుకొని పోయి గ్రామ సర్పంచ్తో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ, ఏసీపీ, సిఐ వీళ్ళందరూ హడావుడ్ చేసి ట్రాక్టర్లో వేసుకొని డెడ్ బాడీలు తీసుకొని పోతే పోస్ట్ మార్టం తర్వాత వాళ్ళ గ్రామస్తులందరూ కలిపి అక్కడికి అంబులెన్స్లో తీసుకువచ్చిన తర్వాత గ్రామస్తులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా వెళ్ళేటప్పుడు ట్రాక్టర్లో తీసుకువెళ్లారు. వచ్చే సమయానికి అంబులెన్స్లో తీసుకొచ్చారు. అంత అవసరం ఏముంది? ట్రాక్టర్లో ఎందుకు తీసుకుపోయారు? ఎందుకు గ్రామ సర్పంచ్ హడావుడి చేశాడు అంటే కేవలం వాళ్ళకు డబ్బు ఉన్నది కాబట్టి డబ్బుని ప్రలోభ పెట్టేసి పోలీసులను కావచ్చు, గ్రామ సర్పంచ్ని, రాజకీయ నేతలను కొన్నాడు. ఏమీ తెలియని డబ్బు లేదు, ఇంట్లో ఒక మొగదిక్కు లేనటువంటి వ్యక్తి తండ్రి చనిపోయాడు, అంగవైకల్యంతో వచ్చేసి ఇంట్లో ఒక చెల్లి ఉంది, ఆ మైనర్ బాలికతో పాటుగా వాళ్ళ నానమ్మ, తల్లి వీళ్ళందరూ ఉంటే అక్కడికి వచ్చి చంపినటువంటి పరిస్థితి. ఈ చంపినటువంటి దాంట్లో అత్యంత దారుణమైన పరిస్థితి ఏంటిదంటే షాబాద్ పోలీస్ స్టేషన్ గోడ వెనకాల ఉన్నటువంటిది బాధితురాలి కుటుంబం, దాన్ని ఆనుకొని ఉన్నటువంటి నిందితుడు కుటుంబం. అంటే గట్టిగా కేకలు పెడితే పోలీస్ స్టేషన్కి వినబడే పరిస్థితి రాత్రి 11 గంటల సమయంలో. అలాంటి పోలీసులు 50 రోజులు కూడా నిందితుని పట్టుకోలేకపోయారంటే దీంట్లో పోలీసులు సక్సెస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా అనేది కూడా గ్రామస్తుల యొక్క ప్రశ్న. మరోవైపు చూసుకున్నట్లయితే చనిపోయిన తర్వాత 11 గంటల 47 నిమిషాలకు ఇంట్లో అక్కడికి వాళ్ళ నానమ్మని, తల్లిని చంపిన తర్వాత అమ్మాయి పైన అత్యాచారం చేసి చంపి దాంతో పాటుగా దైవాన్గూడలో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుని 20 నిమిషాల సమయంలో 6 చంపినటువంటి రాజ్ కుమార్ అనే వ్యక్తి అక్కడి నుంచి పరారైపోతున్నాడు. అంటే షాబాద్ పోలీస్ స్టేషన్కి వెనకాల ఉన్నటువంటి రాజ్ కుమార్కి దాంతో పాటుగా పోలీసుల మధ్య సంబంధాలు ఉన్నాయి కాబట్టే అతన్ని భయభ్రాంతులకు గురి కాకుండా నన్ను ఎవరు ఏమి చేయలేరు అనే ఒక అహంకారంతో 6 ప్రాణాలను బలి కొన్నాడని కూడా గ్రామస్తులందరూ వాపోతున్నారు. ఇకపోతే చనిపోయిన తర్వాత 11 గంటల 47 నిమిషానికి తండ్రికి ఫోన్ చేసి నేను 6 చంపాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నానని చెప్పినటువంటి రాజ్ కుమార్ అదే సమయంలో పోలీసులకు సమాచారాన్ని అందించాడు రాజ్ కుమార్ యొక్క తండ్రి. ఆ సమయంలో అంటే అరౌండ్ 20 నిమిషాల తర్వాత అంటే అరగంట సమయంలో పోలీసులకు సమాచారం ఇస్తే షాబాద్ పోలీస్ స్టేషన్కి సమీపంలో వచ్చేసి షాద్నగర్ ఉంటుంది, ఇటువైపు సమీపంలో చూసుకున్నట్లయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంటుంది, ఈ మధ్యలో చూసుకున్నట్లయితే తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ ఇవన్నీ ఉంటున్నాయి. ఈ సమయంలో చుట్టూరా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకు ఎందుకు అలర్ట్ చేయలేకపోయారు అనేది కూడా గ్రామస్తుల యొక్క ప్రశ్న. మరోవైపు చూసుకున్నట్లయితే బాధిత కుటుంబ సభ్యులు చేసుకున్నటువంటి ఫిర్యాదు ప్రకారం వాళ్ళ తండ్రిని తీసుకొని పోయి అతని తండ్రికి ఫోన్ చేసినటువంటి ఎక్కడ ఉన్నాడు, ఏ లొకేషన్లో ఉన్నాడు అంటే ఓన్లీ చంపాడని చెప్పిన మాటను నమ్ముతున్నారు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఎప్పుడు వెళ్తున్నాడనే సమాచారాన్ని నిందితుడి యొక్క తండ్రి దగ్గర నుంచి ఎందుకు తీసుకోలేకపోయాడు అంటే చనిపోయిన 20 నిమిషాలలో చంపిన తర్వాత వాళ్ళ తండ్రి ఫోన్ చేస్తే ఇమ్మీడియట్లీ పోలీసులకు సమాచారం అందిస్తే దాని నుంచి 36 గంటలలో కనీసం అతని యొక్క జాడ తెలవలేకపోయింది. ఎన్నో అవంతులు తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళారని అక్కడ వచ్చేసి కారు వదిలిపెట్టేసి అక్కడ నుంచి అన్వేష్గూడకి వెళ్ళారని కొంతమంది, మరోవైపు వికారాబాద్కు వెళ్ళారని మరోవైపు, ఒకవైపు చూసుకున్నట్లయితే పోలీసుల అండర్లో ఉన్నాడని చెప్పేసి మరోవైపు వచ్చేసి ఎన్కౌంటర్ చేశారని చెప్పేసి ఎన్నో ప్రాపగండ చేస్తున్నారు. ఎంతో మంది కూడా మీడియాకు ఏదో లీకులు ఇస్తున్నారు తప్పితే ఎలాంటి జాడ దొరకలేదు ఇప్పటివరకు రాజ్ కుమార్. అంటే నిన్న సాయంకాలానికి 5 బృందాలుగా తర్వాత 7 బృందాలుగా గాలిస్తున్నామన్నట్టు పోలీసులు ప్రస్తుతానికి 10 బృందాలుగా గాలిస్తున్నాము. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే లాండ్ ఆర్డర్ పోలీసులు కావచ్చు, ఎస్ఓటీ పోలీసులు కావచ్చు, మఫ్టీ పోలీసులు, దాంతోపాటుగా రైల్వే పోలీసులు, టెక్నికల్ గా సంబంధించినటువంటి
పోలీసుల ఆధారంగా దానికి మొబైల్కి సంబంధించినటువంటి టెక్నికల్ ఆధారం Right. కావచ్చు, దాంతో పాటుగా కారుకు సంబంధించిన వివరాలు తీసుకొచ్చిన తర్వాత కారును కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నామని చెప్పినటువంటి పోలీసులు అతన్ని కట్టడి చేయడంలో ఎందుకు విఫలమయ్యారు, ఎందుకు పట్టుకోలేకపోయారని కూడా గ్రామస్తులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆరోపిస్తుంటే దీనిపైన దృష్టి సారించకపోయింది పోలీస్ శాఖ. ఇకపోతే హోంమంత్రికి ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి దాంతో పాటుగా పోలీస్ శాఖకు మధ్యన పట్టు లేకపోవడం, సమన్వయ లోపం వల్ల ఇన్ని జరుగుతున్నాయి. ఎన్నో మారణాలు జరుగుతున్నాయి అంటే రేపు జరగపోయిన వల్ల అమాయకులైనటువంటి అమ్మాయిల పరిస్థితి ఏంటి, బయట తిరిగి వచ్చే ఆడపడుచుల యొక్క పరిస్థితి ఏందని కూడా ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్న పరిస్థితి. దీనిపైన పోలీస్ శాఖ ఏ విధంగా ముందడుగు వేస్తుందనేది వెయిట్ చేయాల్సిన పరిస్థితి కనబడుతుంది. కుమార్. రైట్, థ్యాంక్ యూ రంజిత్.